యస్యా భవద్భక్త జనార్తి హంతుః పితృత్వమన్యేషు అవిచార్య తూర్ణం స్తంభే అవతారః తం అనన్య లభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపత్యే. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీమతే శ్రీ లక్ష్మీనృసింహ దివ్యపాదుకా సేవక శ్రీవన్షటకోప శ్రీనారాయణతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమతే శ్రీవన్షటకోప శ్రీరంగనాథతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమతే వాత్స్యశ్రీ కృష్ణమార్య మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీరంగకారిజనియోగి పదాబ్జ భృంగం శ్రీవీరరాఘవ కృపాత్త సమస్తబోధం శ్రీవాసరాఘవసుతం వినయాభిరామం శ్రీచక్రవర్తి గురువర్యమహం ప్రపత్యే సద్గుణనిధిం జ్ఞానవైరాగ్యవారిధిం దక్షం ప్రవచనే శ్రీమచ్చక్రవర్త్యార్యదేశికం. శ్రీమతే చక్రవర్త్యార్య మహాదేశికాయ నమః. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విద్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః. పితామహస్యాపి పితామహాయ ప్రాచేదశాదేశ బలప్రదాయ శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. అందరికీ నమస్కారములు. మేము సత్యన్ రంగరాజన్, ఏ సరణ్ సేవక్ ఫ్రమ్ Sydney, Australia. On the occasion of Sarasaragyar Perukkaranai Sri Uve Chakravartyacharya Tirunakshatram, we are all enjoying Sri Ramayanam Upanyasam series in various languages. Today we are going to enjoy the topic called what are all the 16 significant gunas of Sri Rama. వాల్మీకి మహర్షి ప్రశాంతమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి తన శిష్యులతో నివసించాడు. ఒకరోజు ఉదయం బ్రాహ్మణ మహర్షి నారదుడు తన శిష్యుడు వాల్మీకి చూడడానికి అక్కడ వచ్చాడు. ఆచార్యందుని చూసి వాల్మీకి గారు సంతోషించి ఆయను బాగా ఆదరించాడు. ఒకప్పుడు నారదర్ గారు అడవిలో దొంగగా తిరుగుతున్న రత్నాకరణని వేటగాడికి రామనామాన్ని ఉపదేశం చేశాడు. సప్త ఋషిలో దొంగక మరా నేర్పించానికి కూడా అంటారు. కళ్ళు మూసుకుని మరా అని జపిస్తూ తపస్సు చేసిన వ్యక్తి కుట్ట ఇసుక దిబ్బలు ఉన్నాయి. ఒకటి సాయిల్ క్రాబ్ ఒకటి వచ్చేసింది అక్కడ. తమిళ్లో మణల్ పుట్రు అని చెప్తాం. తపస్సు మహిమ ద్వారా అతను సీతారాముల దర్శనం పొంది పరమర్షి అయ్యాడు. వరుణుడి పేరు ప్రచేతసు. వరుణుడు వర్షంగా దిగి వచ్చి భూమి పర్వతం అన్ని కరిగించి అతని వెల్లడించాడు. అందుకే అతని ప్రచేతసర్ అని పిలిచేవారు. మరియు భూమికి శవిగా పరిగణించబడే వాల్మీక పర్వతం నుండి ఉద్భవనిచ్చిందున్న అతని వాల్మీకి అని కూడా పిలుస్తారు. రామనామాన్ని జపించిన వాల్మీకి రామకథలు ఒక ఇతిహాసంగా రాయాలనుకున్నప్పుడు అక్కడ నారదర్ గారు వచ్చాడు. ఆ దొంగ వేటగాడు రత్నగారు వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెంది రామనామ మహిమతో తను ముందు నిలపటం చూసి ఆచార్యర్ నారదర్ గారు తన ప్రయత్నాలు ఫలించేయని భావించి సంతృప్తి చెంది ఆ తర్వాత తను మనసులోని సందేహాలను నివర్తి చేసుకోవడానికి వాల్మీకి 16 లక్షణాలు జాబితా చేసి ప్రస్తుతం లోకంలో ఉన్న నారదుని ఆ లక్షణాలు కలిగి
ఉన్నవారిని ఎవరు అని వినయంగా అడిగాడు. నారదుడు కూడా ఇమిడియట్గా ఓ రామా అని అన్నాడు. అప్పుడు నారదుడు వాల్మీకి సంక్షేప రామాయణం, సంక్షిప్తంగా రామాయణం ఉపదేశం చేశాడు. రాముడి కథను పద్యంలో రాసించి అనుగ్రహాన్ని వాల్మీకి ప్రసిద్ధించిన తర్వాత నారదర్ గారు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నారదుడు వాల్మీకిని కలవడం, అతనికి రామాయణం బోధించడం మరియు అతనికి ఒక పద్యం రాయడానికి అనుగ్రహం ఇవ్వడం అనేది వాల్మీకి రామాయణంలోని బాలకాండంలోని మొదటి అధ్యాయంలో చెప్పబడిన కథ. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాక్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. తపస్వాధ్యాయ నిరతం, తపస్సు మరియు వేద అధ్యయనానికి నిరంతరం అత్యంత భవంతో ఉండేవాడు నారదర్ గారు. ముని పుంగవం, దివ్య రసాలు పెద్దవాడు. వాక్విదాంబరం, మాట్లాడంటూ నైపుణ్యం ఉన్నవారిలో ఉత్తముడు. శబ్దరూపమైన బ్రహ్మతత్వాన్ని తెలిసిన వారిలో ఆయన మొదటివాడు. అలాంటి వ్యక్తంతిని ఆదరించిన తర్వాత శిష్యుడి లక్షణాలు కలిగిన సన్యాసి అయిన నారదర్ గారు వాల్మీకి ఆచారం ప్రకారం అతనికి సీటు అన్ని ఇచ్చేసి అతను హాయిగా కూర్చున్న తర్వాత చాలా కాలంగా తనను వేధిస్తుంటున్న ఒక సందేహం గురించి అడిగాడు. పరిపప్రచ్ఛ, శిష్యుడు గురువును చుట్టముట్టి ప్రసంతారిక రీతిలో ప్రసంగించాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్యైక ప్రియదర్శనః ఆత్మనా కో జితక్రోధః ద్యుతిమాన్ కోణసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సయ్యుకే. ఈ రాముడు ఆ 16 గుణాలన్నీ చూద్దాం. ఇది 2 కేటగిరీలో చూద్దాము. ఒక కేటగిరీ ఏందంటే స్వామి గుణాలు గ్రేట్నెస్ క్వాలిటీ అని చెప్తారు. గ్రేట్నెస్ అంటే ఏంది? పరత్వమాన గుణంగల్, జ్ఞాన బల వీర ఐశ్వర్య శక్తి తేజస్, ఇది 6 గుణాలు ఉండుకుంటే మేము భగవాన్ అని చెప్తారు. సెకండ్ కేటగిరీ ఏంటంటే సౌలభ్యమాన గుణంగల్. సౌలభ్యంలో సౌశీల్యం అని ఒక గుణం ఉంటుందండి. అదువే ఆ గుణంలో టాప్ గుణం. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. గుణవాన్ కహ, హూ ఈజ్ గుణవాన్? మంచి వివాహం యొక్క అన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? వీర్యవాన్ కహ, ధైర్యవంతుడు అంటే దివ్య ఆయుధాలు సకితో శత్రువులను ఒడిగించాల సామర్థ్యం ఉన్నవారు ఎవరు? ధర్మజ్ఞశ్చ కహ, శృతి స్మృతిలో బోధించబడిన ధర్మాలు రహస్యం ఎవరికి తెలుసు? కృతజ్ఞశ్చ కహ, కృతజ్ఞాను ఎవరు మరిపోచారు? అతడు ఏమి చేశారు ఎవరికి తెలుసు? సత్యవాక్యో, తను విన్న తులగా చూసి తులగా
ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతవరు ఎవరు? నిజమైన పడం ఎవరి దగ్గర ఉంది? దృఢవ్రతః ఎవరికి దృఢ సంకల్పం ఉంటుందండి? చారిత్రేణ చటోయుక్తః కః ఎవరు మంచి మర్యాదగలరు? నైతికామిన వారు ఎవరు? సర్వభూతేషు కోహితః ఇక్కడ మరియు స్వర్గాలు ఉన్న వారాదరికి ప్రయోజనకరమైనది మాత్రమే ఎవరికి చేస్తారు మరియు జరిగేలా చేస్తారు? విద్వాన్ కః అన్ని శాస్త్రాలు ఎవరికి తెలుసు? ఆత్మ అనాత్మ ఎవరికి తెలుసు? కః సమర్థశ్చ కొట్టమండికి జనం ఉంటుందండి కాని శక్తి ఉండదు. ఎవరికి శక్తి ఉంటుంది? ఎవరికి జ్ఞానం ఉంటుంది? హూ హ్యాస్ బోత్ జ్ఞానం అండ్ శక్తి ఎవరికి ఉంటుందండి? కశ్యైక ప్రియదర్శనః ప్రజలు దృష్టికి ఎలాప్పుడు దివ్య రూపం ఉన్న వ్యక్తి ఎవరు? హూ లవ్స్ when I look at the love at the first sight, who is the person? Who is the hero? When you look at the person itself, you fell in love, right? Here I just want to share some few things when we talk about the guna. When you go to a movie, when you see an action movie, you see the action king who is acting in the movie. So you like the person of the hero who does the action. At the same time, if you go to a romantic movie, you see a romance hero, you see that, oh, this person, if he acts as in a romantic movie, you love him. But who is the universal hero? Who is the ultimate star? Here, which Narada already said with no hesitation that it is Sri Rama. So when you ask in Ramayana who is the hero, it is none other than our Sri Rama. Now we want to cover a little bit more about Saulabhya Guna of Sri Rama. Because under Saulabhyam, Sri Rama has a significant guna called Saushilyam. Saushilyam, if, for example, a person has lot of money, but if he is not going to give that money to the person in need, we are not going to celebrate that person, correct? If he is going to keep the money with him, do you really think you go and celebrate him that he is like a Kodai Vallal? No. Unless he gives the money to the person in need, we don't call him as a person, or we don't celebrate him as an Vallal that, he gives money to everyone, right? And he enjoys. No. So, in the same way, Perumal has number of gunas like Jnana, Bala, Aishwarya, Virya, Tejas, everything he has. But what is the use of those gunas to a Jivatma to reach Paramatma? No. Because we do a lot of mistakes in our life day to day, right? If Perumal does not have a guna called Saushilyam, which is called Dayai and Karunai, if we don't have that sort of a guna, then we are in really trouble, right? He is going to, whatever the mistakes, what we are going to do, he will look at us and he will give the punishment to us. As he has the Saushilyam as a guna, which is a top star of the guna, which is called Karunai and Dayai. Daya Devi is always there with Sri Rama. So we are literally, because of this guna, he is not punishing us. Rather, he is giving us another opportunity. Okay, he has done a mistake. That's fine. Let's not punish him. Let's give him another opportunity, right? So that is the most significant of the guna called Saushilyam.
That's the reason, Konvasmin Sampratam Loke Gunavan Kascha Viryavan. We know Perumal has lot of Gunam, but still why we call it as Gunavan is because here the Gunavan or Gunam is none other than Saushilya Gunam, which is Karunai and the Dayai Gunam of Perumal. That is what is the most important Gunam, which elevates all other Gunas, which also gives the person another opportunity whomever makes lot of mistakes. Otherwise, with the Jnana and Bala, he checks everyone that, oh, this is the mistake you have done, so I am going to give the punishment. As Dayadevi is always there, belongs to, is near to Perumal's feet, so she always saves us from all these mistakes that what we are doing on daily basis. So, it was a wonderful opportunity for me, ikkada, 16 gunas from all these 3 slokas that we have seen. And we also seen the answer in the beginning itself. It is none other than Sri Rama. And thank you so much for this opportunity for everyone. And you're all like so patiently listening to me. And there are like number of other Upanyasams in different languages you would have seen before. And on this special occasion of Sarasaragya, Madabusi, Pirukkaranai, Sri Uve, Chakravartyacharya Swami's Thirunakshatram, I am so happy that I gave an Upanyasam on 16 Gunas of Sri Rama. Thank you so much everyone. Stay happy. Stay wonderful. Adiyen Satyan Rangarajan. Jai Garuda Suparna.